కార్న్ ఫ్రిటర్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. వెల్లుల్లిపాయలు, బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, మైదా పిండి, మిరియాల పొడి, ఇంకా కార్న్, స్వీట్ కార్న్. ఈ ఫ్రిటర్స్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి కట్లెట్ లాగా తయారు చేసుకొని షాలో ఫ్రై చేయొచ్చు, లేదంటే మామూలుగా వడల్లాగా చేసుకొని రఫ్గా అట్లే ముద్దలు ముద్దలుగా అలా తీసి అలా వేస్తారనమాట. రఫ్గా ఉంటుంది, రఫ్ ఎడ్జెస్ తోటి. దానివల్ల ఏమవుతుందంటే ఎడ్జెస్ ఎక్కువ ఉండి షార్ప్నెస్ ఎక్కువ ఉండి క్రిస్పీనెస్ కూడా బాగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనము రౌండ్గా చేసి తట్టినామనుకోండి, స్మూత్ ఎడ్జెస్ వచ్చినప్పుడు క్రంచీగా క్రిస్పీగా ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైనా పకోడీ తిన్నట్లయితే ఉల్లిపాయ పకోడీ కానీ ఇట్లాంటివన్నీ రఫ్గా వేస్తూ ఉంటారు, దానివల్ల క్రిస్పీనెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అదే వడలైతే క్రిస్పీనెస్ తక్కువగా ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ అలా కూడా చేస్తారు ఫ్రిటర్స్. కట్లెట్ స్టైల్లోనూ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కట్లెట్ స్టైల్లో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, చాపింగ్ పని ఉంది, అది కంప్లీట్ చేద్దాం. ఓకే, కోరియాండర్ కూడా చాప్ చేద్దాం. మనం ఏం చేస్తామంటే వడల కోసము పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, పచ్చిశనగపప్పు ఎక్కువ వాడతారు. ఈ విధంగా హర్బ్స్, ఫ్రెష్ హర్బ్స్ కింద కరివేపాకు వాడతాం. చాలామంది దగ్గర నేను చూశాను కరివేపాకు వాడతారు బాగా. దీంట్లో ఏంటంటే పుదీనా వాడతాం, కొత్తిమీర వాడతాం. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఒక మిక్సీ జార్ తీసుకొని స్వీట్ కార్న్ వేసి కచ్చా బచ్చా బ్లెండ్ చేసుకోవాలి. సాధారణంగా వడలు చేసుకోవాలంటే మాత్రం ఎంత ప్రాసెస్ ఉంటుంది కదా, పప్పు నానబెట్టాలి, వాటన్నింటినీ రుబ్బుకోవడానికి అంత టైం పడుతుంది. ఇదైతే అసలు రెడీమేడ్ స్వీట్ కార్న్ అప్పటికప్పుడు వేసి రుబ్బేసుకోవచ్చు. కంపేర్డ్ టు పచ్చి శనగలు, స్వీట్ కార్న్ కొద్దిగా హెల్తీ కూడా, డిఫరెంట్ కూడా, మార్పు కోరుకునే వాళ్ళ కోసం. జస్ట్ ఒక 2 సార్లు అట్లా విస్క్ చేస్తాం కదా, అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొన్ని మెదగకుండా అట్లనే ఉన్నాయి, ఉన్నా పర్లేదు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, నౌ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుందాం. ఓకే, దీంట్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకున్నాను, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్, మైదా,
కార్న్ఫ్లోర్, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు. ఇవన్నీ వేసి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాం. చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఓకే అలా చేసి కాల్ చేసుకోవడమే. బాగున్నాయి కదా. ఇందాక మీకు చెప్పా కదా డీప్ ఫ్రై ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు ఫ్రిటర్స్ అని. అలా చేసుకోవాలంటేనే ఎలా చేయాలంటే చూపిస్తా. ఇలా ఉంది కదా, ఇలాగే ఇలా తీసి అలా ముద్దలు ముద్దలుగా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆయిల్లో రఫ్గా. రైట్, ఒకవైపు నీట్గా కాలిపోయిన తర్వాత రెండో వైపుకి వేసుకొని కాల్చుకోవాలి. వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ మాడిపోకుండా కొంచెం మంచి కలర్ కూడా వస్తుంది. లోపల వరకు మంట వెళ్తుంది. ఆ పచ్చిదనం అంతా పోవాలి కదా, ఆ పిండికి సంబంధించి కానీ మొక్కజొన్నకు సంబంధించి కానీ ఇవన్నీ అలాగనమాట. ఎనీవే ఇప్పుడైతే రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.